నిద్ర మన శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. కేవలం మనుషులలోనే కాదు, జంతువులలో కూడా దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరక పరంగా అత్యంత ముఖ్యమైనదని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవసరానుగుణంగా నిద్ర, నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్యరీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని, నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు వ్యాఖ్యానించింది. అంత ప్రాధాన్యత కలిగిన నిద్రలో తలెత్తే దారుణాలు ఎన్నెన్నో. వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలి అంటే చిత్ర విచిత్ర వ్యాధులు నిద్రతో ముడిపడి ఉంటాయి. అదేదో కలవరింత అనుకున్నా, అది ఎప్పుడో ఒక్కసారే కదా అనుకున్నా, అసలు అలా జరగటం వెనుక ఎంతో ప్రమాదం ఉందంటారు వైద్యులు. ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరం లాంటిది. అది నిద్రలేమితో బాధపడే వారికే తెలుస్తుంది. అసలు నిద్రపోయేప్పుడు కొందరికి కొన్ని సమస్యలు రావచ్చు. కొందరికి ఉన్నట్టుండి చెమటలు పడతాయి, కొందరికి ఊపిరాడదు, కొందరికి దాహం వేస్తుంది, కొందరు నిద్రలో నడుస్తారు, మరికొందరు ఏదేదో మాట్లాడతారు, నిద్రలో ఎవరినో తిడతారు, కథలు చెబుతారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? ఇప్పుడు దాన్నే చూద్దాం. మనిషి మనసులో తాగి ఉన్న బాధకు, రుగ్మతకు సంకేతమే ఇలా నిద్రలో ఇలాంటివి చేయటం. అయితే ఇది ప్రమాదకరమైన సమస్య కానప్పటికీ దీనికి మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉందని వైద్యులు అంటున్నారు. ఎంతో మంది మానసిక వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. రాబోయే మానసిక సమస్యలకు ఇవి సంకేతాలుగా కూడా చెప్పవచ్చుట. నిద్రలో మాట్లాడే వారికి వారు ఏం మాట్లాడారో, ఎలా అరిచారో లేచాక పాపం వారికి గుర్తుండదు. పక్క వాళ్ళు అడిగినా అవునా అని ఆశ్చర్యపోతారు, కానీ అసలు నమ్మలేరు. ఎప్పుడో ఒకసారి మాట్లాడి వదిలేస్తే పర్వాలేదు, కానీ కొంతమంది తరచూ నిద్రపోయాక స్లీప్ టాక్ చేస్తుంటారు. అలా చేస్తే దాన్ని సమస్యగానే గుర్తించాలి. ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదించాలి. వైద్య పరిభాషలో ఇలా నిద్రలో మాట్లాడే విధానాన్ని సోమ్నిలోకి అంటారు. ఇదొక రకమైన పారాసోమ్నియా, అంటే నిద్రలో జరిగే అసాధారణ ప్రవర్తన అని అర్థం. ఇది వైద్యపరమైన సమస్య కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. స్లీప్ టాక్ అనేది 30 సెకండ్ల పాటు ఉంటుంది. కొన్నిసార్లు వారు ఏమంటున్నారో అర్థం చేసుకోవడం కూడా పక్కన వారికి అర్థం కాదు. అమెరికాలో దాదాపు 70% మంది ఇదే సమస్యతో బాధపడుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. స్లీప్ టాకింగ్ అనేది పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో ముడిపడి ఉందని చాలా అధ్యయనాలు అంటున్నాయి. కొంతమంది స్లీప్ టాకింగ్లోనే పళ్ళు కొరుకుతారు, స్లీప్ వాకింగ్ చేయడం వంటి చేస్తారు. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. ఇలాంటి పరిస్థితులు స్లీప్ ఆప్నియా వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి చికిత్స అవసరం. ఇలాంటి వారికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రలో జాగ్రత్త అవసరం. ఇది మన మానసిక ఆరోగ్యానికి సంకేతం.